పక్కింటి పుల్లకూర పక్కింటి పుల్లకూర రుచి అని మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ సామెత. ఇది మనకిప్పుడు రీసెంట్ డేస్లో ఏదైతే జరిగిందో, సునీల్ ఛెత్రి ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఏది మన భారతదేశానికి ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. అతను మెస్సీ కంటే గొప్పవాడు, కానీ అంత గుర్తింపు రాలేదు. ఎందుకని? పక్కింటి పుల్లకూర అని ఏదైతే నేను చెప్పానో దానికి 100% మన భారతీయులు న్యాయం చేస్తున్నారు. ఎందుకని చెప్తాను చూడండి. సునీల్ ఛెత్రి అనే అతను ఇప్పుడు ముగ్గురు దిగ్గజాలు ఉన్నారు. నేను మెస్సీ గారిని నేను తప్పని అంటలేదు, అలాగే సునీల్ ఛెత్రి తోపు అని అంటలేదు, కానీ ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదని అంటున్నాను. అది ఎందుకని చెప్తాను వినండి. ఫస్ట్ మనకు ఫుట్బాల్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ రొనాల్డో, మెస్సీ. మన భారతదేశానికి చూసుకుంటే సునీల్ ఛెత్రి, రొనాల్డో, మెస్సీ, వీళ్ళు ముగ్గురు ఫుట్బాల్ అంటేనే వీళ్ళు ముగ్గురు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. కానీ మన భారతదేశంలో అసలు సునీల్ ఛెత్రి అనేవాడు అసలు ఒకడు ఉన్నాడని తెలియదు. ఒక ఫుట్బాల్ అంటే ఒక మెస్సీ, ఒక రొనాల్డో, వీళ్ళిద్దరే తెలుసు. కానీ వీళ్ళు ఆటకి చేసిన మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు ఎంతైతే సునీల్ ఛెత్రి ఆయన తెచ్చాడు అనేది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి రొనాల్డో ఆయన ఇంటర్నేషనల్ గోల్స్ ఎన్నో తెలుసా మీకు? 104, అంటే అక్షరాల 104 గోల్స్ వేసాడు. ఏది? ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గోల్స్. అలాగే మెస్సీ గోల్స్ ఏంటి తెలుసా? ఇంటర్నేషనల్ గోల్స్ 72. అలాగే వీళ్ళిద్దరు తోపులైనప్పుడు మరి మన భారతదేశపు అత్యున్నత ప్లేయర్, మనకి గర్వకారణమైన సునీల్ ఛెత్రి గారు ఎన్ని గోల్స్ వేశారు తెలుసా? 74. అవునా? ఇప్పుడు రొనాల్డో గొప్పవాడు, మెస్సీ గొప్పవాడు అయినప్పుడు సునీల్ ఛెత్రి గారు ఎందుకు గొప్పవాడు కాకూడదు? నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను భయ్య. ఒక అకాడమీలో వాళ్ళు ఎవరైతే సునీల్ ఛెత్రి గారు ఉన్న ఉత్తరప్రదేశ్ అనుకుంటా, దాంట్లో ఒక మంత్రి గారు ఈయన అవార్డు ఇస్తుంటే చేయి పెట్టాడని చెప్పేసి పక్కెళ్ళమంది నెట్టేస్తున్నాడు. అంటే పక్కింటి పుల్లకూర అంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఎవడో వేరే దేశం వాడు అంత సాధిస్తే వాడిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకొని 10 లక్షలకి ఒక ఫోటో. దేశద్రోహులు అండి, దేశద్రోహులు. మన వాళ్ళందరూ దేశద్రోహులు. ఇది అందరు తెలుసుకోవాలి. నేను మెస్సీ అంటే ఇష్టం లేదు, ఇష్టం కాదని చెప్పట్లేదు. ఫారినర్స్ అందరూ మనకి ఇష్టమే కాదంటలేదు. చాలామంది మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇష్టమే. నాకు రొనాల్డో అంటే ఇష్టమే. అలాగే అది వేరే విషయం. ఈయన కూడా మన భారతదేశానికి వెన్నెముక లాంటోడు. ఏది? ఈ మన ఫుట్బాల్ ప్లేయర్లలో. కానీ ఆయనకి దక్కిన గుర్తింపు 0. మొన్న స్టేడియంలో దద్దరిల్లిపోయిందండి. ఛెత్రి అని ఆయన పేరు అలా పలకటం ఆయనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చినా కూడా ఆయనకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇది 100% నిజం. మీలో ఎవరైతే ఇది నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారో ఒక లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చుంటే మీకు కూడా అదే అనిపించుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్తే.